Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Center. మనం చిన్న కాన్వర్సేషన్ చేయడం, పెద్ద కాన్వర్సేషన్ స్టోరీ చేయడం అన్నీ నేర్చుకుంటాం. చాలామంది బాగా ఫాలో అవుతున్నారు. డిసప్పాయింట్ అవ్వకండి. నిజంగా మీరు ఒక వీడియో చూశారు, ఆ తర్వాత ఏమీ ప్రాక్టీస్ చేయలేకపోయారు, పెద్దగా వచ్చినట్టు ఏమి అనిపించలేదు. కంగారు పడకండి. మీ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. మీరు చూస్తున్నారు, నోట్స్ రాస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే మీలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్టే మిమ్మల్ని ఆపకుండా ఇంగ్లీష్ మాట్లాడే వరకు తీసుకెళ్తుంది. కానీ నా చిన్న సజెషన్ ఏంటంటే, ఏదైనా ఒక వీడియో పూర్తిగా చూడండి, ఏదైనా ఒక వెర్షన్ ఫాలో అవ్వండి. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు నేను వచ్చిన వెర్షన్ చాలా సింపుల్ అనుకుంటాను నేను, అలాగే ఇంకొక అతని వెర్షన్ కూడా సింపుల్ అనిపిస్తుంది. ఏదో ఒకటి ఫాలో అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇది నా సలహా మాత్రమే. అర్థమైంది కదా? ఇప్పుడు ఎక్కువ శాతం మిస్టేక్ చేసే వర్డ్స్ ఆన్, ఇన్, ఎట్, టు, బై, ఫర్, ఫ్రమ్, సిన్స్. వీటిల్లో మనం ఎక్కడ వాడతాము, ఎక్కడ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. మీరు చూసినట్టయితే వీటన్నిటిని మనం ప్రిపోజిషన్స్ అంటాము. ప్రిపోజిషన్స్ అంటే ప్రీపోజిషన్, మీకు షార్ట్లో అంటే మన గ్రామటికల్ డిక్షనరీ దాని మీనింగ్ ప్రీపోజిషన్, పొజిషన్ కన్నా ముందు వచ్చేది. వాస్తవం చెప్పాలంటే సబ్జెక్ట్కి మిగతా భాగానికి మధ్య సంబంధాన్ని చూపించేదాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఐఆమ్ ఇన్ క్లాస్, నేను క్లాస్లో ఉన్నాను, అక్కడ ఇన్ వాడుతున్నాం. కానీ ఈ మూడు పదాలని మూడిటికి వాడతాము. ప్లేస్ చెప్పడానికి వాడతాము, టైం చెప్పడానికి వాడతాము, సిచ్యువేషన్ చెప్పడానికి కూడా వాడతాం. మీకు ఫస్ట్ చెప్తున్నాను, ద డస్టర్ ఈజ్ ఆన్ టేబుల్. అదేం చెప్తుంది? ప్లేస్ చెప్తుంది, అంతే కదా. ద డస్టర్ ఈజ్ ఆన్ టేబుల్, ద క్యాట్ ఈజ్ ఆన్ ద వాల్, అక్కడ గోడ మీద ఉంది అని చెప్తున్నాను నేను. టైం కూడా చెప్పొచ్చు, మీట్ మీ ఆన్ మండే, పర్టికులర్ డే వచ్చినప్పుడు ఆన్ చెప్తాం. అర్థమైందా? కమ్ కాల్ మీ ఆన్ సండే, హీ వాజ్ జాయిన్డ్ ఆన్ ట్యూస్డే. సో అట్లా మనం పర్టికులర్ డే చెప్పడానికి ఆన్ వాడతాం. సో టైం అయిపోయింది. ఆన్ తోటి మీకు ప్లేస్ చెప్పాను, టైం చెప్పాను. మూడో సిచ్యువేషన్ ఏంటి? ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. ఐఎమ్ ఆన్ ది వే, ఇన్ ది వే అన్నాం, దారిలో ఉన్నాము అంటే ట్రూ ట్రాన్స్లేట్ చేయట్లేదు అక్కడ. చాలామంది నేను బీచ్లో నడుస్తున్నా, ఏమన్నా చెప్పండి. ఐఎమ్ వాకింగ్ ఇన్ ద బీచ్, నో, ఐఎమ్ వాకింగ్ ఆన్ ద బీచ్. యాక్చువల్గా చాలామంది బీచ్ మీద నడుస్తున్నాను కాదు. ఈ ప్రిపోజిషన్స్కి ట్రూ ట్రాన్స్లేషన్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, వీటిలో చాలామంది మిస్టేక్ చేస్తారు, ఈవెన్ మా ట్రైనర్స్ కూడా. నేనంటే ట్రూ ట్రాన్స్లేషన్ ఏంటంటే, నేను సెలవులో ఉన్నా అంటే ఐ మీన్ లీవా? కాదు, ఆన్ లీవ్. సిచ్యువేషన్ నేను లీవ్లో ఉన్నాను అనటానికి ట్రూ ట్రాన్స్లేషన్ లో ఉంది కదా ఇన్ అంటే అనకూడదు, రైట్? నెక్స్ట్ ఇన్ చెప్తున్నా, ఇన్ ఎక్కడ వస్తుంది? సేమ్ మూడింటికి వస్తుంది. ఇన్ ప్లేస్ చెప్తుంది, టైం చెప్తుంది, సిచ్యువేషన్ కూడా చెప్తుంది. ఓకే, మీకు ఒక అర్థం. నేను ప్లేస్ చెప్తున్నా, ఐఆమ్ ఇన్ క్లాస్, ఐఆమ్ ఇన్ ఏ మీటింగ్, ఐఆమ్ ఇన్ సో అండ్ సో ప్లేస్ చెప్తున్నా. ఐఎమ్ ఇన్ ఆఫీస్, ఐఎమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్, ఐఎమ్ ఇన్ సో అండ్ సో ప్లేస్ చెప్తాను. టైం ఎక్కడ చెప్తుంది? కాల్ మీ ఇన్ ద మార్నింగ్, ఆన్ ద మార్నింగ్ అనకూడదు. ఆన్ అనేది డేట్కి వస్తుంది, ఇన్ అనేది పర్టికులర్ టైంకి వస్తుంది, అంటే పర్టికులర్ సీజన్స్కి. వింటర్ సీజన్ ఇన్, షీ కాల్ మీ ఇన్ వింటర్ సీజన్. అలాగే ఇన్ ద ఇయర్కి వస్తుంది, ఇన్ ద మంత్, హీ వాజ్ బోర్న్ ఇన్ 1994 అంటున్నాం, అంటే పర్టికులర్ ఇయర్లో అంటే అక్కడ వస్తుంది. సో ఇయర్కి వస్తుంది, మంత్కి వస్తుంది, సీజన్కి వస్తుంది. ఈ మూడింటికి మనం టైంకి వాడుతున్నాం. సిచ్యువేషన్ చూద్దాం. సిచ్యువేషన్ అంటే ఏంటి? హీ ఈజ్ ఇన్ ట్రబుల్స్ అన్న, అంటే సమస్యల్లో ఉన్నాడంటే అక్కడ లోపల కూర్చున్నాడు, ప్లేస్ కాదు అక్కడ, సిచ్యువేషన్ చెప్తున్నా. హీ ఈజ్ ఇన్ బ్యాడ్ మూడ్, హీ ఈజ్ ఇన్ హ్యాపీ మూడ్. సో ఇన్ కూడా 3 కండిషన్స్. ఏమొస్తుంది ఇక్కడ? ప్లేస్ వస్తుంది, టైం వస్తుంది, సిచ్యువేషన్. ఎట్ ఎక్కడ వాడతాం మనము? ఇది కూడా మూడింటికి వస్తుంది, చాలా మంది తెలియదు. దేనికి వస్తుంది? ప్లేస్కి వస్తుంది, టైంకి వస్తుంది, సిచ్యువేషన్కి వస్తుంది. మరొకసారి చెప్తున్నా, ప్లేస్ చెప్తున్నా, ఐఎమ్ ఎట్ మైత్రివనం, నేను మైత్రివనం దగ్గర ఉన్నా. ఐఎమ్ ఎట్ సుమన్ స్టూడియో దగ్గర ఉన్నా. ఎట్ అంటే పర్టికులర్ ప్లేస్ దగ్గర ఉన్నా. టైం ఎక్కడ చెప్తున్నా నేను? కాల్ మీ ఎట్ 4:30, మీట్ మీ ఎట్ 4 o'clock అండ్ షీ లెఫ్ట్ ద ఆఫీస్ ఎట్ 5 o'clock. పర్టికులర్ టైం చెప్పడానికి ఎట్ వాడుతుంది. సిచ్యువేషన్ ఎలా చెప్తున్నా నేను? సిచ్యువేషన్ ఎట్లా చెప్తున్నాం మనం? పర్టికులర్ సిచ్యువేషన్ అంటే ఎట్ ద పాండమిక్ టైమ్ దట్ టుక్ డిసిషన్, గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ డిసిషన్ ఎట్ పాండమిక్ టైమ్. ఇన్ పాండమిక్ టైం అనకూడదు, అర్థమైంది? సిచ్యువేషన్లో మనం ఎట్ పాండమిక్ టైం అంటాము, ఇన్ పాండమిక్ టైం అనము.
సో ప్లేస్, టైం, సిచ్యువేషన్స్కి ఈ మూడింటిని వాడతాము. మీరు టైంకి వచ్చినప్పుడు ఆన్ అనేది డేట్కి వస్తుంది, ఇన్ అనేది మంత్కి, ఇయర్కి వస్తుంది, అట్ అనేది పర్టికులర్ టైంకి వస్తుంది, టు అనేది పర్టికులర్ ప్లేస్కి, ఐ వెంట్ టు టెంపుల్ అంటానికి వాడతాము. బై అంటే దాని చేత లేదా పర్టికులర్ టైం కూడా వాడతాం. సో ఇట్ వాజ్ ఫిల్డ్ బై మీ, నేనే ఫిల్ చేశాను, నా చేత ఫిల్ చేయబడింది అని చెప్పడానికి. కమ్ హియర్ బై 10 o'clock, పర్టికులర్ టైంకి రమ్మని చెప్పడానికి వాడతాం. ఫర్ అంటే కొరకు, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పొచ్చు, అండ్ షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇదే ఫర్ని మనం టైంలో కూడా వాడతాం, అది తర్వాత చెప్తాం. ఫ్రమ్, ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అంటారు, అనకూడదండి. ఫ్రమ్, జ్వరంతో బాధపడుతుందంటే ఇక్కడ కూడా ట్రూ ట్రాన్స్లేషన్ చేయవద్దు. లేదా ఐఆమ్ ఫ్రమ్, నేను పలానా ప్రాంతానికి చెందినవాడిని అంటే చెప్పొచ్చు. ఐఆమ్ ఫ్రమ్ లెర్నింగ్ డిపార్ట్మెంట్, పలానా డిపార్ట్మెంట్ చెందినని చెప్పొచ్చు. అలాగే ఎస్పెషల్లీ సఫరింగ్ వచ్చినప్పుడు మాత్రం ఫ్రమ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. చాలామందికి తెలియని లాజిక్ ఏంటంటే ప్రిపోజిషన్స్కి రూల్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు, కానీ మనం ఎక్కడ ఎలా వాడతామంటే ప్రిపోజిషన్ బేస్ చేసుకొని దానికన్నా ముందున్న వెర్బే బేస్ అవుతుంది చాలా వరకు. ఏం చెప్పాను, ప్రిపోజిషన్స్కి దాని ముందున్న వెర్బ్ని బట్టే ప్రిపోజిషన్ అవుతుంది. మీకు కావాలితే వర్బ్స్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్ లిస్ట్ కొట్టండి, వస్తుంది, బై హ్యాడ్ చేయండి, ఇంకా ఈజీ అవుతుంది. కానీ ఇవి కామన్గా చేసే మిస్టేక్స్, అంటే మనం ట్రూ ట్రాన్స్లేట్ చేస్తాము. అదే చెప్పాక జ్వరంతో బాధపడుతున్నాడు, అతను ఫీవర్తో బాధపడుతున్నాడు, దగ్గుతో బాధపడుతున్నాడు, ఈ సఫరింగ్ విత్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనకూడదు. సఫరింగ్ అని వచ్చిందంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఫ్రమ్ కాదు. ఈ టూ అనేది మీకు ఒక 3 చోట్ల చెప్తాను. ఒకటి స్పీక్ వచ్చినప్పుడు, లిజన్ వచ్చినప్పుడు, గో వచ్చినప్పుడు, కమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టూ రావాలి. ఏ ఫార్మేట్లో అయినా. ఐఎమ్ స్పీకింగ్ టు యూ, ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ అనకూడదు. ఐ స్పోక్ టు యూ, ఐ విల్ స్పీక్ టు యూ. ఏ టెన్స్లో వచ్చినా స్పీక్, లిజన్, గో, కమ్ వీటికి ఖచ్చితంగా టు అనేది మ్యాండేటరీ ప్రపోజిషన్ అవుతుంది. ఐఎమ్ కమింగ్ టు యువర్ ఆఫీస్, ఐ కేమ్ టు యువర్ ఆఫీస్, ఐ విల్ కమ్ టు యువర్ ఆఫీస్. అలాగే ఐఎమ్ లిజనింగ్ టు యువర్ వర్డ్స్, ఐ లిజన్ మ్యూజిక్, ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్, ఐ లిజన్ టు మ్యూజిక్. టూ మ్యాండేటరీ రావాలి. అర్థమైందా? స్పీక్, లిజన్, గో, కమ్ వీటికి ఇమీడియట్గా ఖచ్చితంగా టూ రావాల్సిందే. నౌ కమ్ బ్యాక్ టు ద పాయింట్ ఆఫ్ సిన్స్ అండ్ ఫర్. సిన్స్ అంటే పర్టికులర్ టైం నుంచి, ఐఎమ్ టేకింగ్ క్లాసెస్, ఐ హ్యావ్ బీన్ టేకింగ్ క్లాసెస్ సిన్స్ 2003 అంటే ఆ పర్టికులర్ పాయింట్ నుంచి అని చెప్తున్నాం. ఫర్ ఎక్కడ వస్తుంది, పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ క్లాసెస్ ఫర్ 10 years. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది. ఫర్ ఇందాక కొరకు అనే మీనింగ్ చెప్పాను, కొరకు పోలని దాని కొరకు అని చెప్పాను. ఫర్ టైం కూడా వస్తుందని చెప్తున్నా. ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ క్లాస్ ఫర్ 1 hour, షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ ఫర్ 10 years అది కూడా చెప్పొచ్చు. ఫర్ అన్ ఆపర్చునిటీ తర్వాత ఆపర్చునిటీ కొరకని వచ్చింది కూడా ఫర్ 10 years అంటే 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంది. షీ ఈజ్ రీడింగ్ బుక్ సిన్స్ 4 o'clock, 4 o'clock నుంచి చదువుతూ ఉన్నాడు. షీ ఈజ్ కుకింగ్ సిన్స్ 7 o'clock, పర్టికులర్ టైం, పర్టికులర్ మంత్, పర్టికులర్ డేట్కి వచ్చినప్పుడు సిన్స్ వాడతాం. పీరియడ్ ఆఫ్ టైం చెప్పొచ్చు ఫర్ వాడతాం. సో చూసారు కదా, ఆన్, ఇన్, ఎట్, ప్లేస్, టైం, సిచ్యువేషన్కి వాడతాము. అలాగే టూ అనేది ఖచ్చితంగా వీటికి రావాలి. వీటి గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అనుకోండి, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని చెప్పండి. మంచి ఇంగ్లీష్ మాట్లాడదు. థ్యాంక్ యూ.